గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి సందర్భంగా కాకినాడలోని మహర్షి సాంబమూర్తి వికలాంగుల ఆశ్రమంలో మధ్యాహ్న అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం స్మారక కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డోకుబర రామరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో ప్రముఖ మిమిక్రీ కళాకారులు ఎన్ ఇజ్రాయెల్, ఎం రామారావు, కుమార్దేవ్, రత్న కుమార్దేవ్, అలాగే రామన్ ఈవెంట్స్ రమణ శాస్త్రి, కాకినాడ జిల్లా సౌండ్ ఓనర్స్ అండ్ హెల్పర్స్ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరికట్ల లావరాజు, కాకినాడ అర్బన్ అండ్ రూరల్ సౌండ్ అసోసియేషన్ అధ్యక్షుడు దత్తుర్తి శ్రీను, కాకినాడ సినీ ఆర్కెస్ట్రా కళాకారులు, కళాభిమానులు పాల్గొన్నారు. ఎస్పీబీ గారి స్ఫూర్తితో ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కాకినాడ సినీ సంగీత కళాకారులు మరియు జిల్లా సౌండ్ అసోసియేషన్ వెల్ఫేర్ వారు కొనుక్కొని మరి ఈరోజు ఈ అనాథ ఆశ్రమంలో భోజనాలు కార్యక్రమాలు పెట్టడం జరిగింది. మరి కార్యక్రమం నిమిత్తం కళాకారులందరూ సౌండ్ వానర్స్ మరియు టెక్నీషియన్స్ కూడా పాల్గొంచుకున్నారు. వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినటువంటి శ్రీ బాలు స్మారక కళావేదిక వ్యవస్థాపక అధ్యక్షులు డోకుబర రామరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ కాకినాడ సినీ ఆర్కెస్ట్రా కళాకారుల సింగర్గా నేను తెలియజేస్తూ ధన్యవాదాలు రామరాజు గారికి తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా 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 ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండాలని ఆ మృగం చేస్తున్నటువంటి చిన్నారుల ఆనందం, ఆ మొహాల్లో ఆనందం చూస్తుంటే చాలా చాలా హ్యాపీ అనిపించింది. గతంలో ఇక్కడ నేను ప్రోగ్రామ్కి వచ్చాను. ఇప్పుడు వాళ్ళని చూసిన తర్వాత వార్డెన్ గారితో మేడం తోటి అదే అన్నారు, ఇటువంటి పిల్లల్ని ఆనందం చేయడం చాలా ఆనందంగా ఉంటుందండి. బయట మనం ఎన్ని ప్రోగ్రామ్స్ చేసినా తప్పనిసరిగా నేను వస్తానని మాట ఇవ్వడం జరిగింది. అప్పుడప్పుడు మరి మనం అందరూ కూడా ఇలా కలుసుకుని ఇటువంటి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా